స్వామి, పుచ్చకాయ లాంటి మనవణ్ణివ్వమంటే పొట్లకాయ లాంటి మనవణ్ణిచ్చావు. కాకపోతే వేపకాయంత వెర్రి కూడా పెట్టావు. ఆ పనిని వాడి పెళ్ళాం చేయటానికి నేను చెయ్యని ప్రయత్నం లేదు. కళ్ళజోడు కూడా వాడను నేను. కళ్ళజోడు పెట్టుకుని కటింగ్లు ఇచ్చుకుంటూ స్కూటీ మీద తిరుగుతున్నాను. వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి అపర్ణకు ఉద్యోగం ఇప్పించాను. మా వెధవ బయటికి గంటేస్తే బతిమిలాడుకుని మళ్ళీ ఆఫీస్లోకి తీసుకొచ్చాను. నా మొగుడికి లవ్ లెటర్ ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించిన నేను వాడి గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఆ అపర్ణకి లవ్ లెటర్ ఇచ్చాను. ఆఖరికి ఇద్దరిని జంటగా ఊరు కూడా పంపించేశాను. నా ప్రయత్నం నేను చేశాను. నువ్వే కరుణించి ఎలాగోలా వాళ్ల మనసు మార్చి మేం ప్రేమించుకున్నా మాకు పెళ్లి చేయి బామ్మ అని అడిగేలా చేయి స్వామి. ఏదో విధంగా వాళ్ళ పెళ్లి జరిగేటట్టు చూడు. నా ఈ ఒక్క కోరిక తీర్చావంటే నీ కొండకొచ్చి తలనిలాలు సమర్పిస్తాను. నావికావు స్వామి, నా మనవడివి. కాలినడకనే నీ కొండెక్కిస్తాను. నీ మనవడిని? అవును. అంతేకా స్వామి, ప్రతి శనివారం ఒక్క పొద్దు చేయిస్తాను. కొండ మీద పొర్లు దండాలు పెట్టిస్తాను. నిప్పుల మీద నడిపిస్తాను. కొండ మీద నిప్పులుండవు కదే. నోర్ముయివే, లేకపోతే నేను పోయిస్తాను. స్వామి, వాడికి అమ్మాయికి పెళ్ళయ్యేలా చూడు స్వామి. చాలే, నీ కోరికల కోసం వాడిని బలి చేస్తావా? ముడుపు నువ్వు కడితే ముక్కు వాడు చెల్లిస్తాడా? నేను ఒప్పుకోను. అసలు ఎవరే నువ్వు? నిన్నింతవరకు ఎప్పుడు చూడలేదు. వామ్మో! నా మొక్కుల విషయంలో తలదూరిస్తే ట్రీట్మెంట్ ఇలాగే ఉంటుంది. జాగ్రత్త స్వామి. ఆ వచ్చే గుడి దగ్గర ఒకసారి కారేపండి. ఆ గుడి రావడం కాదు, మనమే గుడి దగ్గరికి వెళ్ళాలి. అయినా అక్కడెందుకు ఆపాలి? ఒకసారి ఆపండి. ఇలా కనబడే గుడి దగ్గర బడి దగ్గర ఆపితే ఓ వారానికి ఊరెళ్తాం. గుడి దగ్గర ఆపుతారా? ఆపరా? మీరు కూడా రండి, వెళ్దాం. నేను రాను. ఇది చాలా పవర్ఫుల్ గుడి అండి. కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరిపోతాయి. అమ్మో, అయితే ఖచ్చితంగా వెళ్ళకూడదు. పొరపాటున ఈ అపర్ణ ఆర్య నా భర్త కావాలని కోరుకుందనుకో, ఆ దేవుడు తదాస్తు అంటాడు. నేను తాళి కట్టి తలంబ్రాలు పోయాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకూడదు. వస్తున్నారా లేదా? లేదు, నేనే గుడికి రాను. అదేంటి, దేవుడు అంటే నీకు నమ్మకం లేదా? నీ మీద నమ్మకం లేదు. ఏంటి? అదే, నీ అంత నమ్మకం లేదు అంటున్నాను. అయినా ఆ దేవుడిని మనం నమ్మితే వరాలు ఇవ్వడు. ఆ దేవుడు మనల్ని నమ్మితే ఇస్తాడు. ఆల్రెడీ ఆ లిస్టులో నా పేరుంది. నువ్వు వెళ్ళి రిజిస్టర్ చేసురా పో. అంటే నీ మనసులో కోరికలేం లేవా? టన్నుల లెక్కన ఉన్నాయి. వాటికి పన్నులు కట్టలేక మొన్ననే డిలీట్ చేశాను. ప్రస్తుతానికి నిన్ను సేఫ్గా ఊరికి చేర్చడం తప్ప నాకే కోరిక లేదు. వెళ్ళు వెళ్ళు.